ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇవన్నీ కాకి లెక్కలు. బీసీలను ఘోరంగా అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం. మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. టిబెటియన్ బౌద్ధ మత కేంద్రంలో బండి సంజయ్ పర్యటన. కేంద్ర మంత్రికి సమస్యలను వివరించిన టిబెటియన్ శరణార్థులు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి దలైలామాతో బండి సంజయ్ భేటీ. ఫిరాయింపులు, ఉచితాలు, నేరాలు అమలు కాని సుప్రీంకోర్టు సలహాలు, సూచనలు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి. సింగరేణిలో సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పర్యటన. గోదావరి ఖనిలోని 11వ బొగ్గు గని ఇవన్నీ కాకి లెక్కలు. బీసీలను ఘోరంగా అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం. మాజీ మంత్రి కరీంనగర్ శాసన సభ్యుడు గంగుల కమలాకర్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన సమగ్ర సర్వే మొత్తం కాకి లెక్కలని మాజీ మంత్రి కరీంనగర్ శాసన సభ్యుడు గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను ఘోరంగా అవమానించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో వెనుకబడిన కులాలకు ఆశ కల్పించి బీసీ ఓట్లను కొల్లగొట్టి రాజ్యాధికారం సాధించిందని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే బీసీ కమిషన్ వేసిన ఘనత దక్కుతుందన్నారు. అందులో తాను కూడా సభ్యునిగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. బీవో నెంబర్ 9 రిలీజ్ చేసి కులగణనను చేపట్టామన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత 3 సంవత్సరాలకు అప్పటి కమిషన్ ఇప్పుడున్న ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు పేర్కొన్నారు. బీసీ కుల గణనపై గతంలో తాను అసెంబ్లీలో మాట్లాడి శాస్త్రీయంగా కులగణన చేపట్టాలని నాడే తేల్చి చెప్పానన్నారు. జీవో నంబర్ 26 తీసుకువచ్చి ఆ జీవోను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. జనాభా ప్రతి ఏటా 13.8% పెరుగుతుందని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఉద్దేశంలో రాష్ట్ర జనాభాను తగ్గించారన్నారు. అందులో బీసీల లెక్కలను తగ్గించారని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన జనాభా లెక్కల ప్రకారం 3,90,00,000 మంది ఉన్నారు. వెంటనే కులగణన చేపట్టిన ముసాయిదా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కులాల వారీగా లిస్టు పంపాలని డిమాండ్ చేశారు. నిన్న మంత్రి పొన్నం మాట్లాడుతూ కేవలం 16 లక్షల మందికి సర్వే చేస్తా అనడం చాలా బాధాకరమన్నారు. జనాభా లెక్కల్లో బీసీలను తక్కువ చూపిస్తున్నారు. బీసీలను తక్కువ చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. బీసీలు 56% వరకు ఉంటారు. 42% అని తెలంగాణ ప్రభుత్వం మోసపూరిత ప్రకటన చేసిందన్నారు. చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరుకున్న వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బీసీ పక్షపాతి అన్నారు. బీసీలకు అనుకూలంగా చట్టం చేస్తే సహకరిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి వెనుకబడిన కులాలు అన్నీ కూడా ఆశపెట్టి ఓట్లు మొత్తం కొల్లగొట్టి బీసీల ఓట్లు మొత్తాన్ని కూడా కొల్లగొట్టి వాళ్ళకు రాజ్యాధికారం సంపాదించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు నిజంగానే వాళ్ళు చెప్పిన ప్రకారము కులగణన చేస్తారని, చేసిన తర్వాత దాని ఆధారంగా చట్టం చేస్తారు, 42% రిజర్వేషన్ ఇస్తారని, సంఖ్యాపరంగా రాజ్యాధికారం ఇస్తారని చెప్పి ఈ వెనుకబడిన కులాలు ఆశించి మొత్తం గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. ఆ రోజు బీసీలు సరే కులగణన చేస్తామన్నారు, ఆశపడ్డాం. చట్టం చేస్తామన్నారు, ఆశపడ్డాం. అసెంబ్లీకి పిలిచిండ్రు, నిజంగానే చట్టం చేస్తారని భావించాము, మాకు అవకాశం ఇస్తారని భావించాము. కానీ యథావధిగా 75 సంవత్సరాలు ఎలాగైతే మోసం చేసిండ్రో కాంగ్రెస్ ప్రభుత్వం, సేమ్ అలాగే మొన్న కూడా మోసం చేసే ప్రయత్నం చేశారు. ఒకసారి చరిత్ర చూసుకుంటే ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలను ఎంత వెనుక నెట్టేసిందంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూడండి, ఎప్పుడో ఒక్కసారి కానీ కంటిన్యూ 2 సార్లు కానీ కంటిన్యూ 3 సార్లు కానీ బీసీ ముఖ్యమంత్రి వెళ్ళిండ్రు. గుజరాత్లో బీసీ ముఖ్యమంత్రి వెళ్ళిండ్రు, యూపీలో ముఖ్యమంత్రి వెళ్ళిండ్రు, ఎంపీలో వెళ్ళిండ్రు, ఈవెన్ తమిళనాడులో ముఖ్యమంత్రి వెళ్ళిండ్రు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఏదో ఒకసారి మాత్రము బీసీకి అవకాశం కనుక తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు బీసీకి అవకాశమే రాలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి బీసీకి రాలేదు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఏ రోజు బీసీలకు అవకాశం వచ్చడంగా రానియకుండా మమ్మల్ని నెట్టే పడ్డది.
అలాగే కొనసాగుతుందా అని భయంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఒక వాస్తవాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీరే కదా ప్రజలకు చేరవేసేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా సంఖ్యాపరంగా రాజ్యాధికారము బీసీలకు అందివ్వాలనే ఉద్దేశంతో నేను ఆన్ రికార్డ్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే 16/11/2021 అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నన్ను పిలిచాడు. నాతో పాటు ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసిండు. 16/11/2021 బకలాపురం తోటి ఒక బీసీ కమిషన్, 3 మెంబర్లతోటి ఒక చైర్మన్ తోటి బీసీ కమిషన్ వేసి నేను పక్కకే ఉన్నాను. ఆ రోజు ఏం చెప్పిందంటే, మీరు ప్రతి ఇంటికి సర్వే వెళ్ళి సంఖ్యాపరంగా ఓట్లు బీసీలు ఎంతమంది ఉన్నారు కులగణన చేపట్టండి. కులగణన చేపట్టిన తర్వాత దాన్ని క్యాబినెట్లో అప్రూవ్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి వారికి ప్రభుత్వ ఫలాలు అందజేద్దామని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ఆదేశించారు. సరే, వాళ్ళు కులగణన సర్వే స్టార్ట్ చేసిండ్రు. మొదలుపెట్టే ప్రయత్నంలో అప్పుడే ప్రభుత్వాలు మారిపోయిన తర్వాత అప్పుడు మన 16/11 నాడు ఎప్పుడైతే కమిషన్ ఇచ్చిండ్రో అదే రోజు జీవో నెంబర్ 9 ఇచ్చారు. ఇక మీకు చూస్తాం, మీకు ఒక కాగితాలు పంపిస్తాం. ఇది జీవో నెంబర్ 9 ఎప్పుడు ఇచ్చింది? ఇది 16/11/2021 అప్పుడు బకలాపురం చైర్మన్ తోటి 3 తోటి జీవో నెంబర్ 9 కేసీఆర్ గారు రిలీజ్ చేసిండ్రు. అలా క్లియర్గా ఉన్నది కులగణన చేయమని చెప్పేసి. మీరు శ్రద్ధగా 9వ నెంబరు జీవో పక్కకు పెట్టేసినాం మనం. ఇది దాని తర్వాత ఇది ఏమిచ్చిండ్రు, బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి అప్పుడు నేను మంత్రి బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ జీవో. ఇది చాలా శ్రద్ధగా వినండి. బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ కమిషన్ సంబంధించి ఇది అప్పుడు నేను మంత్రిగా ఉన్నా. దాని తర్వాత ప్రభుత్వాలు మారిపోయినాయి. 3 సంవత్సరాల తర్వాత ఆ బీసీ కమిషన్ ఒక రిపోర్టును జనవరి 29 నాడు ప్రభుత్వం సబ్మిట్ చేసింది. 2024 జనవరి నాడు ప్రభుత్వం సబ్మిట్ చేసింది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లేదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. అప్పుడే వాళ్ళు అనుకున్నారు, ఈ గుదిబండ మాకెందుకు పెట్టినవే బాధ అంటే, తప్పదు సార్, ఒక కమిషన్ ఏర్పడ్డది, ఆ కమిషన్ మీరు ప్రభుత్వం సబ్మిట్ చేయాలని చెప్పేసి సబ్మిట్ చేసి నిర్ణయం మీరు తీసుకోవాలని చెప్పేసి 29 జనవరి నాడు సబ్మిట్ చేస్తే 5 రోజుల లోపలనే 4 ఫిబ్రవరి 2024 క్యాబినెట్ అప్రూవ్ చేసింది. మీకు అన్ని లెక్కలు చెప్తున్నాను. 4 ఫిబ్రవరి 2024 క్యాబినెట్లో ఇమ్మీడియట్గా దీన్ని అప్రూవ్ చేశారు. చేసిన తర్వాత కరెక్ట్ ఇమ్మీడియట్ 10 రోజుల లోపలనే అసెంబ్లీ ఏర్పాటు చేసిండ్రు. 16 ఫిబ్రవరి 2024 అసెంబ్లీ ఏర్పాటు చేసిండ్రు. 16 ఫిబ్రవరి 2024 ఆ అసెంబ్లీలో ఏం చేసిందంటే, చట్టం చేద్దామని చెప్పేసి అందరు అభిప్రాయించుకుందని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది. ఆ రోజు మాట్లాడిన దీని మీద ఆ రోజు 14 నాడు ఏమని మాట్లాడినంటే, చూడండి రేవంత్ రెడ్డి గారు, మీరు తప్పు చేయకండి, శాస్త్రీయంగా మీరు లీగల్గా ఎక్కడ అభద్రత కాకుండా శాస్త్రీయంగా మీరు కులగణన చేయండి, మేము స్వాగతిస్తాము. కానీ బీసీలను మోసం చేసే కార్యక్రమం జరగకూడదు. ఎల్లేకు వేసి మల్లేకు పొగేసినట్టు నువ్వు ఇది పెట్టుకొని కోర్టు పోతే డిస్క్వాలిఫై కానీ కోర్టు కొట్టకుండా మీరు శాస్త్రీయంగా చేయాలి అని ఒక 3 ఎగ్జాంపుల్ చెప్పినాం. మీరు ఆ రికార్డ్స్లో ఉంటుంది. బీహార్ ప్రభుత్వం కూడా టిబెటియన్ బౌద్ధ మత కేంద్రంలో బండి సంజయ్ పర్యటన. కేంద్ర మంత్రికి సమస్యలను వివరించిన టిబెటియన్ శరణార్థులు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి దలీలామాతో బండి సంజయ్ భేటీ. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 2 రోజుల పర్యటనలో భాగంగా కర్ణాటకలోని మైసూర్ జిల్లాలోని టిబెటియన్ శరణార్థుల పునరావాస కేంద్రమైన
బైలాకుప్పెకు సందర్శించారు. 1950లో టిబెట్ను చైనా ఆక్రమించిన సమయంలో వేలాది మంది టిబెటియన్ శరణార్థుల ఇండియాకు తరలివచ్చారు. టిబెటియన్ బౌద్ధ మత కేంద్రం ప్రస్తుతం బైలాకుప్పెలో ఉంది. ఈ ప్రాంతంలో 15,000 మందికి పైగా టిబెటియన్ శరణార్థులు నివసిస్తున్నారు. టిబెటియన్ బౌద్ధ సంప్రదాయాలకు అనుగుణంగా అనేక మఠాలు, మఠ పాఠశాలలు, దేవాలయాలను నిర్మించుకున్నారు. ఈ నేపథ్యంలో టిబెటియన్ శరణార్థుల స్థితిగతులు, సమస్యలను తెలుసుకునేందుకు బైలాకుప్పెకు విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్కు బౌద్ధ మత గురువు 14వ దలైలామా ప్రతినిధి జుగ్మే జిగ్నే, మైసూర్ కాలనీల ప్రధాన ప్రతినిధి జూనియర్ జుగ్మే సుల్టాన్, జిల్లా మైనార్టీ అధికారి శిల్ప, స్థానిక అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బైలాకుప్పెలోని FTCI గెస్ట్ హౌస్ నుండి స్థానిక గోల్డెన్ టెంపుల్ ను దర్శించారు. గోల్డెన్ టెంపుల్ విశేషాలను బౌద్ధ మత గురువుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అందులో భాగంగా పద్మ సంభవ, బుద్ధ, అమితాయుస్ల ఎత్తైన 40 అడుగుల భవ్య విగ్రహాలను దర్శించుకున్నారు. గోల్డెన్ టెంపుల్ తో పాటు పెనూర్ రింపూచే సమాధి, సరాలాచే ఫిలాసఫీ యూనివర్సిటీ టెంపుల్, ఆర్గానిక్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్, ఓల్డ్ ఏజ్ హోమ్లను సందర్శించారు. స్థానిక అధికారులు బౌద్ధ మత గురువులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 1950లో టిబెట్ నుండి ఇండియాకు వలస వచ్చిన వారిలో చాలా మందికి ఆధార్ కార్డులు లేవని, తమ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలోనే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బండి సంజయ్ 14వ బౌద్ధ మత గురువు దలైలామాతో భేటీ అయ్యారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పరిచారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఫిరాయింపుల చట్టంపై, నేరపూరిత రాజకీయాలపై, ఉచిత పథకాలపై ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాజకీయ నాయకులపై 5,000కు పైగా కేసులు వివిధ రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్నాయని, సరి అయిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుందన్నారు. దేశ ప్రధాని మోదీ తన సొంత చట్టాలతో పెద్ద పెద్ద సంస్థలకు కొమ్ము కాసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రైతు చట్టాలపై ధర్నాలు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తక్కువేం కాలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గుర్తు చేశారు. ఒక పార్టీలో గెలిచిన వారు పార్టీ ఫిరాయిస్తే పదవి కోల్పోయేలా చట్టాన్ని తేవాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ కుల గణన తిరిగి చేయడం శుభ పరిణామమని స్వాగతిస్తున్నానన్నారు. ఈ మీడియా సమావేశంలో సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్, గడిపే మల్లేశం, జాగిరి సత్యనారాయణ, మేడల రమేష్, కొమ్మల బాబు, ఐలైన సంజీవరెడ్డి, గూడ పద్మ, విజయ, ఎగ్గోజు సుదర్శనచారి, మల్లారెడ్డి, భాస్కర్, గోపి తదితరులు పాల్గొన్నారు. ఇంకా కొంతమంది మిగిలిపోయారు అనేటువంటి ఒక చర్చ, విమర్శ కనపడుతున్నది. అందుకని ఏదేమైనా నిన్న మరి ముఖ్యమంత్రి గారు, మొత్తం ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గము లేదా అందరు ఉద్యోగులు కలిసి దీన్ని మళ్ళీ ఏదైతుందో మళ్ళీ రెండవసారి మళ్ళీ రీసర్వే చేయడానికి ఈ 16 నుంచి 25 దాకా రీసర్వే చేయడానికి మళ్ళీ ఆదేశించారు. ఇది మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే హర్షించదగ్గ పరిణామం. ప్రజలందరిలో చర్చ ఉన్నది. ఇది అది సర్వే పూర్తి కాలేదని భావన. ఈ సర్వే ఇంకా అవకాశం తప్పేళ్ళందరూ మళ్ళీ తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ పేరు నమోదు చేసుకుని అంటున్నాను. మంచిదే. అయితే మేము చెప్పేది ఏంటంటే ఈ రీసర్వే ద్వారా ఎవరైతే సర్వేలో లేరో, చేర్చుకోవడానికి సర్వేలో పాల్గొనలేదో వాళ్ళందరూ కూడా పాల్గొనాలని, దాని కులగన జన లెక్కలన్నీ కరెక్ట్ కావాలని, బీసీలకు 40% ఏదైతే అన్నారో అది అమలు పరచాలని, ఇట్లాంటి అనేక అంశాల మీద కూడా రేపు తప్పనిసరిగా మా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అయితే ఉన్నాయి, అందరూ కూడా చర్చిస్తాం, మాట్లాడతాం.
ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ ఈ స్థానిక అనే రిజర్వేషన్ సమన్వయ పద్ధతుల్లో ఒక పగడ్బందీ సిస్టాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. అందులో చూస్తే పార్టీ ఫిరాయింపుల చట్టం ఒకటి ఉంటే నేరెప్పుడు చరిత్ర కలిగిన వాళ్ళు మరొక. ఈ రెండింటి పట్ల కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాలు వ్యాఖ్యానాలు చేస్తూనే వస్తున్నది. కానీ సుప్రీంకోర్టు ఏ సలహా ఇచ్చినా అవి పాటిస్తామని పత్రంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ లేడు. నరేంద్ర మోడీ ఆయన ఇష్టాలపైనే పరిపాలన సాగిస్తున్నారు. అందుకనే ఇవాళ పార్టీ ఫిరాయింపుల చట్టం అంతా కూడా దాన్ని పకడ్బందీగా చర్చించి ఏ పార్టీలకు వెళ్తే ఆ పార్టీనే కొనసాగాలి. అది అయిపోయింది, లేకుంటే ఆయన రాజీనామా పెట్టుకోవాలి తప్ప పోకూడదు. ఇలాంటి ఒక కండిషన్స్తో కూడుకున్నటువంటి మరి చట్టం ఆటోమేటిక్గా రావాలి అంతే. స్పీకర్ అనుమతి, స్పీకర్ రాజీనామా కాదు. ఆయనే ఒక పార్టీ ఫిరాయింపు చేసినట్టే ఆయన పదవి పోవాలి. అలాంటి పరిస్థితి ఇంకో వ్యాఖ్య కూడా చేసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి రీజియన్ లో సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బల్లం నాయక్, డైరెక్టర్ ఆపరేషన్ సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్టు ప్లానింగ్ వెంకటేశ్వర్లు పర్యటించారు. గోదావరి ఖనిలోని 11వ బొగ్గు ఖనిని సందర్శించిన అధికారులు కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. బొగ్గు ఉత్పాదకతతో పాటు గనిలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిని సాధించేందుకు కార్మికులను నేరుగా కలిసేందుకు కార్మిక చైతన్య యాత్ర పేర గత 2 రోజులుగా సింగరేణి వ్యాప్తంగా పర్యటిస్తున్నట్టు సి&ఎండి బలరాం తెలిపారు. అలాగే వేసవిలో విద్యుత్ అవసరాల నిమిత్తం బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు ప్రణాళికలను సూచించామన్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలకు నిరంతరం బొగ్గు సరఫరా చేస్తున్నామని తెలిపారు. కూడిన క్వాలిటీ బొగ్గు ఉత్పత్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. సేఫ్టీ రామగుండం గుప్తా సార్ బొకే ఇవ్వాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. శ్రీ కె వెంకటేశ్వర్లు డైరెక్టర్, అట్లాగే శ్రీ కొరమి రాజ్ కుమార్ గారు. వర్కింగ్ 4 నడుస్తున్నాయి. 5వది ఎరక్షన్ స్టేజ్ లో ఉంది, 6వది ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ రకంగా 6 మ్యాన్రైడింగ్ సిస్టమ్స్ తోటి ఇది కంపెనీ మన వెల్ఫేర్ గురించి, మన వెల్ బీయింగ్ గురించి ఎంత కేర్ తీసుకుంటుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. డే బ్రీతింగ్ మనకి 1500 యావరేజ్ పర్ డే వస్తుంది సార్. నెక్స్ట్ 7 ఇయర్ దాంతో కూడా కలుపుకుంటే 1 ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది సార్. అటు 150కి 2000 టన్నుల చిల్లర ఇచ్చిన సార్. అయితే 1000 టన్నులు ఫస్ట్ 50K తీసుకున్నారు. ఓపెన్ కాస్ట్ మైన్ లో కాంట్రాక్టర్స్ ఏ విధంగా అయితే షవల్స్ ని, టిప్పర్స్ ని, డంపర్స్ ని ఆపరేట్ చేస్తారో ఆ విధంగా కన్వేయర్ ఆపరేటర్స్ ఎవ్రీబడి ఈజ్ అవైలబుల్ ఫర్ 20 hours ఇన్సైడ్ ద మైన్. దాంతో హనుమాన్లు, డెప్యూటీ సూపరింటెండింగ్ సర్వే ఆఫీసర్ అండ్ ఆల్సో పిట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ CMOA. నెక్స్ట్ నిమ్మతి బాబు, షటిల్ కార్ ఆపరేటర్. బాబు గట్టి చెప్పలు కొట్టాలా, మన పిల్లలకి రెడీ. నెక్స్ట్ పాకాల అరవింద్, హెడ్ ఓవర్మెన్ అండ్ ఆల్ అదర్ డిగ్నిటరీస్. జీడీకి 11 ఇంక్లైన్ కి మనందరము ఎంతో సంతోషంగా చప్పట్లతో హార్దిక స్వాగతం పలుకుదాం. జీడీకి 11 ఇంక్లైన్ సింగరేణి కంపెనీ మొత్తంలో వీఆర్ ఓన్లీ రన్నింగ్ 5 ప్రొడక్షన్ పాటు ఉంటే ఇంకో కంటిన్యూస్ మరి కావాలా, బోల్టర్ కావాలా, ఇంకేమైనా లేకుండా ఉన్నాయి, చైర్ కార్ సిస్టమ్ ఉందా, స్పేస్ రావట్లేదా, ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే తీసుకురండి. అవి కనుక సాల్వ్ చేస్తే అట్లీస్ట్ మనం 10-20% ప్రొడక్షన్ పెంచుతాం. ఇక 2000 నష్టం ఉన్నది, అట్లీస్ట్ ఒక 500, 400, 100 రూపాయలు తగ్గిస్తే ఇంకా బెటర్ ప్రాఫిట్స్ వస్తుంది, ఇంకా కొంచెం ముందుకుదాం. అదే నా ఉద్దేశం. ఆ విధంగా మనం ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ. వాళ్ళు ఎండలు నిల్చున్నారు చాలాసేపు. ఆల్ ద బెస్ట్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మిర్జాంపేట్ గ్రామంలోని మానేరు ఒడ్డున వెలిసిన సమ్మక్క సారలమ్మ జాతర మినీ మేడారం జాతర సందర్భంగా
భక్తులు అధిక సంఖ్యలో హాజరై సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించే మొక్కులు చెల్లించుకున్నారు. మీర్జంపేట్ గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని వన భోజనాలు చేశారు. పిల్లాపాపలు చల్లగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు సక్రమంగా పండాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవార్లు వేడుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విధులకు సిద్ధంగా ఉండాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రిటర్నింగ్ అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల నిర్వహణపై కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు ముఖ్య పాత్ర పోషిస్తారని అన్నారు. అందువల్ల ఎన్నికల విధులను ఎంతో జాగ్రత్తగా నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల నియమ నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఉంటుందని అన్నారు. ఎన్నికల సంఘం ద్వారా అందించిన కరదీపికను రిటర్నింగ్ అధికారులు తప్పనిసరిగా చదవాలని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని తెలిపారు. ఎలాంటి సందేహాలు ఉన్నత అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పార్టీ గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ విధానం, ఓట్ల లెక్కింపు, ఎన్నికల నియమావళి తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్లు దేవి శ్రీనివాస్, టి సంపత్, ఆర్ రవీందర్, పరశురాం శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిపిఓ పవన్ కుమార్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని వాగేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ బి ఫార్మసీ ప్రథమ సంవత్సరంలో చదువుతున్న విద్యార్థులకు, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఇస్తున్న ఫ్రెషర్స్ పార్టీని కళాశాల చైర్మన్ గండ్ర శ్రీనివాస్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అందరూ కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, స్పష్టమైన ప్రణాళికతో అనుకున్న కళలను చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులు చదువులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు, క్రీడల్లో గెలుపొందిన వారికి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ డాక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి, మెంబర్స్ వి వినోద్, సిహెచ్ ప్రకాష్ రెడ్డి, ప్రిన్సిపల్ రామకృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు. బెజ్జంకి కంది పంట ఎకరాకు 6 క్వింటాలు కొనాల్సిందే. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డులో రైతులతో కలిసి హుస్నాబాద్ రైతు ఐక్య సంఘం నియోజకవర్గ కన్వీనర్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కంది పంటను ఎకరాకు 3 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడం అన్యాయమని, ఎకరాకు 6 క్వింటాలు కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. కంది పంట దిగుబడి 1 ఎకరాకు 6 నుండి 7 క్వింటాల దిగుబడి వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు 3 క్వింటాలు కొనుగోలు చేస్తుందో అర్థం కావడం లేదని అన్నారు. మిగతా కంది పంటను మధ్య దళారులకు రైతులు అమ్ముకొని నష్టపోతున్నారని ఆయన ఆవేదన చెందారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లకు ఇచ్చిన మాదిరిగానే కంది పంటకు సైతం 500 రూపాయల బోనస్ ఇవ్వాలని ఆయన కోరారు. కంది పంట ఎకరానికి 6 క్వింటాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడమైంది. 3 క్వింటాలు మరీ అధ్వాన పరిస్థితి ఉంది. ఇప్పుడు పంట పండించినాక కూడా ఇట్లా చేయడం ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. కంది పంట వేసినందుకు ఎకరానికి 6 క్వింటాలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడమైనది. ఎకరానికి 3 క్వింటాలు తీసుకుంటే రైతు నష్టపోతున్నాడు. ఈ నిబంధనను తీసివేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడమైంది. 6 క్వింటాలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడమైంది. చెప్పు. ఎడబోయిన రామ, హుస్నాబాద్.
మీ అక్క నా క్లాస్మేట్ చెల్లెన అది 6 క్వింటాలు పండేది ముందు 6 క్వింటాలు తీసేది 3 క్వింటాలు చేసారు. రైతులకు నష్టం జరుగుతుంది. ఈ నిబంధనలు తీసుకుపారేయాలి. పారేసి 10,000 రూపాయలు చేయాలి. కందులకు క్వింటల్కు కంటికి నష్టం జరుగుతుంది వ్యవసాయంలో. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరానికి 6 క్వింటాలు కందులు కొనుగోలు చేసేది. కాంట్రాక్టర్ పై కార్పొరేటర్ దాడి. ఓ మాజీ కార్పొరేటర్ తన అనుచరులతో ఇంటిపై దాడి చేసినట్లు ఆవుల మధుకర్ అనే కాంట్రాక్టర్ మీడియా ముందు పేర్కొన్నారు. కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మధుకర్ మాట్లాడుతూ గురువారం రోజున మాజీ కార్పొరేటర్ బండారి వేణు మరియు తన అనుచరులతో మా ఇంటిపై దాడి యత్నం చేయడంతో పాటు నానా దుర్భాషలాడారని పేర్కొన్నారు. మా ఇద్దరి మధ్య వ్యాపార లావాదేవీలకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తుందన్నారు. ఇప్పుడు నాకు డబ్బులు రావాలని అనుచరులతో నా కుటుంబ సభ్యులను నన్ను బెదిరిస్తున్నారని అన్నారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తుండగా అడ్డుకున్నారని అన్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు మధుకర్. నేను వృత్తిరీత్యా కాంట్రాక్ట్ ఉద్యోగం పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తాను. నేను వావిలాలపల్లిలో నివాసం ఉంటున్నాను. నిన్న అనగా 12/2/2005 సుమారు 8 గంటల 30 నిమిషాలు ఉదయాన కొంతమంది అనుచరులు నా ఇంటికి ప్రవేశించి నానా బీభత్సవం సృష్టించారు. ఇదేంటని చెప్పేసి నేను బయటకు వచ్చి చూడగా మాజీ కార్పొరేటర్ బండారి వేణు తన ఇష్ట రాజ్యాంగ తన అనుచరులతో ఇంటికి వచ్చి నా బెడ్రూమ్లోకి వెళ్ళి అక్రమంగా చొచ్చుకెళ్ళేందుకు ప్రయత్నించారు. ఇంట్లో ఉన్న మహిళలు చిన్న పాపాన్ని చూడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బెదిరియడం, ఇంట్లో భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. అలాగే అతను ఎందుకు వచ్చావనంటే నాకు ఇది రావాలి, నాకు అది రావాలి, నాకు ఈ డబ్బులు రావాలి, ఆ డబ్బులు. ఆ వచ్చిన వ్యక్తులు కనీసం నాకు ఎవరో కూడా తెలియదు. వాళ్లకు నాకు కనీసం ముఖ పరిచయం కూడా ఇంతకుముందు లేదు. అలాంటి వ్యక్తులు తీసుకొని వచ్చి ఏదో 4 వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేద్దామని చెప్పేసి తన అధికార మదంతో ఒక మాజీ కార్పొరేటర్ అనే విర్రవీగుతూ తన ఇష్టానుసారంగా ఒక ఇంట్లోకి చొచ్చుకెళ్ళి ఇంట్లో ఉన్న లేడీస్ని చిన్న పాపనని చూడకుండా భయభ్రాంతులకు గురి చేశాడు. దానికి నేను వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగా పోలీసులు సకాలంలో స్పందించి వాళ్ళు వెంటనే వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నేను ఈ సందర్భంలో పోలీసు యంత్రాంగానికి నా ధన్యవాదాలు శిరస్సు వంచి తెలుపుతున్నా. ఆ టైంలో నాకున్న ప్రాణభయం, నా ఇంట్లో ఉన్న నా భార్య కానీ నా బిడ్డ కానీ ప్రాణహాని కలిగేలా వాళ్ళు ఆయుధాలతో ప్రవేశించారు. అంతేకాకుండా మా పాపను స్కూల్కి పోకుండా అడ్డుకున్నారు. అట్లాంటి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు నా ప్రాణాలకు హాని చేయడానికి ప్రయత్నించారు నిన్న. ఈ విషయాన్ని వెంటనే పోలీసులు స్పందిస్తే వాళ్ళు వెంటనే స్పందించారు. వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ దీని అంతటి కారణం మాకు గతంలో జరిగిన వ్యాపార లావాదేవీలు. నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యా వ్యవస్థ, మహిళా సాధికారతలని 4 అంశాలతో రాజకీయాలకు వచ్చినట్లు బీఎస్పీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్సీగా అధిక మెజారిటీతో గెలిపించాలని, సమస్యలపై స్పందించే తనను శాసన మండలికి పంపించాలని కోరారు. నిజం వ్యక్తిత్వం గెలవాలని కోరారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ ఈ ఎన్నికలలో బీఎస్పీ పార్టీ బలపరిచిన ప్రసన్న హరికృష్ణ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ యాటకారి సాయన్నలను ఎమ్మెల్సీలుగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నిషాని రవిచంద్రం, వెంకన్న, సమ్మన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి హాజరవుతున్నటువంటి మీడియా మిత్రులకు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేస్తూ, గ్రాడ్యుయేట్స్కు, టీచర్స్కు అందజేస్తూ ఎవరు సరి అయిన వ్యక్తి అనే విషయంలో ఎంపిక చేసుకోవాలి, ఎన్నిక చేసుకోవాలనే విషయాన్ని తమ విలువైన మీడియా ద్వారా తెలియజేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతున్న విషయం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. అయితే ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు సంబంధించి ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, మరొకటి టీచర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి రెండిటికి కూడా
ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నుండి అభ్యర్థులను పెట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇవన్నీ కాకి లెక్కలు. బీసీలను ఘోరంగా అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం. మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. టిబెటియన్ బౌద్ధ మత కేంద్రంలో బండి సంజయ్ పర్యటన. కేంద్ర మంత్రికి సమస్యలను వివరించిన టిబెటియన్ శరణార్థులు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి దలైలామాతో బండి సంజయ్ భేటీ. ఫిరాయింపులు, ఉచితాలు, నేరాలు అమలు కాని సుప్రీంకోర్టు సలహాలు, సూచనలు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి. సింగరేణిలో సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పర్యటన. గోదావరి కనిలోని 11వ బొగ్గు గని ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి SSC న్యూస్.